చేస్తాను. ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు నాలుగు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, అబ్రహాం గారు శారమ్మ గారిని ప్రేమించి ప్రభు నీకు స్తోత్రం నాయన. దయాపుత్రము తండ్రి, మరలా తిరిగి వివాహం అయ్యేంత వరకు కూడా మీ కృపా కాపుదల వరకు దయచేయండి తండ్రి. ఇరువురిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. జతపరచబడిపోతున్న ఇరువురు బిడ్డల్ని, ఇరువురు కుటుంబాన్ని కూడా మీరు దీవించి కూడా వచ్చినారు ప్రభు నీకు స్తోత్రం తండ్రి. వచ్చిన బిడ్డల్ని నాయన, అలాగే వారికి సందుకుని వారి బంధువులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. సిద్ధపరచినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి ఘనమైన పాదానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. 4వ తారీఖు తండ్రి, 5వ మాసం 2019వ సంవత్సరం మీరు ఏర్పాటు చేసిన దినముగా ఇదిగో తండ్రి, ఘనముగా తల్లి బిడ్డ వివాహము జరగబడినట్లు మీరు దైవ సేవకుల సమక్షంలో తన పరిశుద్ధ వివాహం జరగబడినట్లు మీరే సహాయం చేయండి ప్రభా. స్తోత్ర ప్రత్యేకంగా మరి ఈ బిడ్డని ఈ సమయంలో మీరు దీవించి అభిషేకించి ఆశీర్వించి మహిమ పొందమని అన్ని విషయాలు తండ్రి, తల్లిదండ్రులకి వచ్చిన బంధువులు స్నేహితులు ప్రార్థించిన వారందరికీ కూడా, చుట్టుపక్కల వారందరికీ కూడా, సంఘస్థులందరికీ కూడా మీరు సిద్ధపరచండి, వివాహానికి సిద్ధపరచండి. అన్ని విషయాలు साइड दे दो एक सेकंड। పరిశుద్ధుడా, పావనుడా, అత్యున్నతుడా నీవే. పరిశుద్ధుడా, పావనుడా, అత్యున్నతుడా నీవే. నీ నామమునే స్తుతించగా, నీ నామమునే ఘనపరచగా, నీ నామమునే స్తుతించగా, నీ నామమునే ఘనపరచగా. నీలోనే రక్షణ, నీలోనే నిరీక్షణ, నీలోనే విజయము, నీలోనే సంతోషం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నా అడుగులో అడుగై, నా శ్వాసలో శ్వాసై, నే నడచిన వేళలో ప్రతి అడుగై, నా అడుగులో అడుగై, నా శ్వాసలో శ్వాసై, నే నడచిన వేళలో ప్రతి అడుగై. నా ఊపిరి, నా గానము, నా సర్వము నీవే. నా యేసయ్యా నీకేనయ్యా ఆరాధనా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
కుమ్మరించుము యేసయ్యా నీ శక్తితో నన్ను నింపు బలవంతుడా నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా నీ శక్తితో నన్ను నింపు బలవంతుడా ఆరాధనా నీకే 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 నీవు ఇచ్చిన గొప్ప కృపకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. అలాగే జరిగిన ప్రతి కార్యం నీవు తోడుగా ఉండి నడిపించారు. అందరిని బట్టి స్తోత్రాలు. ఇలా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు ఆదరించండి, బలపరచండి, సిద్ధపరచండి. ప్రభావ ఇలా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుమార్తె కూడా సిద్ధపరచబడుతుంటదిగా ఆ బిడ్డను కూడా జీవించు, ఆశ్రయించు. ఇరువురు ఐక్యపరచబడుతారు, సిద్ధపరచబడుతారు. నీ చిత్తము నీ సంకల్పమయ్యానికి వందనాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. మరి నీడగా ఉండి నేను ఆ బిడ్డను బలపరిచి స్థిరపరిచి సహాయం చేయమని జరగబోయే ప్రతి కార్యక్రమాలు కూడా నీవే తోడుగా నడిపించి మహిమ పొందమని శక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో వేడుకొని యేసు రక్తమే శిలువ రక్తమే నవేశ్వర సంపూర్ణ విజయం కలుగును గాక. आराधना आराधना येसु प्रभुनके स्तुति अर्पण आराधना आराधना क्रीस्तुनके हृदय अर्पण आराधिंतुनु निन्ने येसु आराधिंतुनु निन्ने आराधिंतुनु निन्ने आराधिंतुनु आराधिंतुनु निन्ने येसु आराधिंतुनु निन्ने आराधिंतुनु निन्ने येसु आराधिंतुनु परिशुद्ध दैवमा प्रक्षालन चेयुमा सर्वोन्नत दैवमा जीवात्मतो निंपुमा परिशुद्ध दैवमा प्रक्षालन चेयुमा सर्वोन्नत दैवमा जीवात्मतो निंपुमा रक्षण भाग्यमिच्चिन गोल्ले पिल्लवैन क्रीस्तु सिंहासनासीनुडा स्तुतियु घनत नीके कलुगुनु आराधना आराधना येसु प्रभुनके स्तुति अर्पण నాకెంతో ఆనందం
ఆనందమానందమే ఆమేన్ ఆనందమానందమే కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమయంలో ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. పెండ్లి కుమారుడు మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు తల్లిదండ్రులు మరి పెండ్లి కుమార్తె గృహానికి ప్రధానము తీసుకుని బయలుదేరి వెళ్తుంటట్టుగా ఈ యొక్క కార్యక్రమాలలో దేవుడే తోడుగా ఉన్నట్టుగా ప్రధానం తీసుకుని పెండ్లి కుమార్తె వద్దకు చేరి అలాగే పెండ్లి కుమార్తెను మరి పెండ్లి వివాహ మండపానికి తీసుకువెళ్ళడానికి దేవుడు తన కృప చొప్పున నడిపించే రీతిగా అలాగే పెండ్లి కుమారుడు కూడా పెండ్లి మండపం చేరేంత వరకు ఆ వివాహ కార్యక్రమం అన్నింటిలో కూడా దేవుడే తోడుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ముందుగా యేసుగా చిన్న ప్రార్థన నడిపిస్తాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 మహాపరిశుద్ధుడైన మా ప్రభు మీ ఘనమైన పాదాలు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా సహోదరులైనా అబ్రహాం గారిని బట్టి శారా గారిని బట్టి నాయన వారి కుటుంబంలో జరుగుతున్న ఉత్సాహాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ తండ్రి సమయంలో ప్రభా దయాకర్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా యేసయ్యా నువ్వు చేసిన మేలును ప్రభా ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. చాటైనా భార్య విషయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన ప్రధానం తీసుకుని ప్రభా పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్ళుచుండగా ప్రభా ప్రయాణంలో మీరు ఉండండి, సహాయం చేయండి అయ్యా. వాళ్ళ యొక్క ప్రయాణంలో మీరు తోడుగుండండి రాజ్యానికి విశ్వసిస్తున్నాం. తిరిగి నాయన మీ నా తండ్రి స్తోత్రం నాయన హాలు వద్ద చేరడానికి మీరు సమస్త విషయాలు మీరు తోడుకోండి, సహాయం చేయండి. అదేవిధంగా కుమారుడు కూడా ప్రభావం నాయన ఆ మండపం చేరే వరకు కూడా కాపాడండి. ఈ దినం నాయన నీ పవిత్రమైన దినముగా ప్రభావ మేము ఆచరించుతున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా యేసయ్యా, నీకు వందనాలు. చాటైన సహాయం ప్రభా బిడ్డకు మీరు దయచేసినందుకు నీకు వందనాలు. వివాహ విషయంలో ఘనమైంది కనుక ప్రభా ప్రతి బిడ్డ వచ్చిన ఆయన బిడ్డను ఆశీర్వదించమని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆది నుంచి వరకు మీ క్రమంగా మర్యాదగా ప్రభా అన్ని విషయాల్లో కూడా ప్రభా ఆ బిడ్డకి మీరు తోడుకుని నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. యేసయ్యా ఈ సమయంలో ప్రభా మా దాసుని బట్టి నీకు వందనాలు అయ్యా. ఇది ఆయన ఆది నుంచి వరకు కూడా ప్రభా మీ కృప మీ పాఠాల జరిగించినందుకు అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఎంతవరకు చేసే ప్రార్థన ఆగించినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ దాంతో మహిమా ప్రభుత్వం పొందమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. రఫాయిల్ గారు కూడా చిన్న ప్రార్థన. స్తోత్రం 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 ఆలకించిన ఆయన స్తోత్రం. ఆయన యొక్క శరీరమును నాయన తండ్రి స్తోత్రం. నాయన మరి మీరు తోడుకునములో బంధు వర్గ మిత్రుల సమక్షంలో తండ్రి క్రమముగాను మర్యాదగా తండ్రి మాటల విషయాల్లో కూడా తండ్రి జరిగించినందుకు స్తోత్రం. అది మీ మహిమై ఉన్నది ప్రభు, మీ కార్యమై ఉన్నది, మీ సంకల్పం ఆ తండ్రి స్తోత్రం నాయన. మరి అదే రీతిగా తండ్రి వివాహం నిర్ణయించబడినది ప్రభు స్తోత్రం. అది కూడా మీ చిత్తమే ప్రభు స్తోత్రం నాయన. ఓ ఫిక్సేషన్ వద్ద వరకు కూడా నాయన మీరు కాచి కాపాడారు ప్రభు స్తోత్రం. చక్కగా క్రమంగా మర్యాదగా జరుగుటకు సహాయం చేస్తారు. దైవ ఆ సేవకుల మధ్య పరిశుద్ధుల మధ్యన బంధువుల మిత్రుల మధ్యన ప్రభు స్తోత్రం. అయితే తండ్రి వివాహము తండ్రి నేటి దినమున జరగబోచుండగా తండ్రి ఘనమైన కార్యము తండ్రి స్తోత్రం. ఘనమైన కార్యము జరిగిస్తున్నారయ్యా, మీరు జరిపిస్తున్నారు తండ్రి స్తోత్రం. వివాహమును జరిపేటువంటి ప్రభు స్తోత్రం. సేవకులను సిద్ధపరచండి, ఆయనకి సహాయకులు ఉంటున్నటువంటి ఓ ఇరువురు సేవకులను కూడా దీవించండి ప్రభు స్తోత్రం. రెండు సంఘాలను రెండు కుటుంబాలను కలుపుచున్నటువంటి దైవమా మీకు లెక్కలేని స్తోత్రములయ్యా. ఓ ఈ సమయంలో తండ్రి మరి నాయన ప్రధానము చేయటకు అమ్మాయి విషయంలో తండ్రి మేము వెళ్ళుచుండగా తండ్రి మీ హస్తాల్లో పెట్టుకోండి ఆయన ప్రయాణములు తండ్రి, మీ భుజాల మీద పెట్టుకోండి ప్రభు స్తోత్రం. ఓ మీ ఈ యొక్క గృహం నుండి బయలుదేరి ఓ ఆటంపాడు చేరిన ఆయన ఆమెను ప్రధానము చేసి తోడుకొని ఓ వాళ్ళకు తీసుకొని వస్తున్న సమయంలో మార్గంలో మీరు ఉండండి. దానికి సంబంధించిన ఆయన ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి నాయన. దాన్ని ప్రభు మీ సేవకులు అనిల్ కుమార్ గారిని జార్జ్ ముల్లర్ గారిని మీ హస్తాలకు ఇస్తున్నాను తండ్రి స్తోత్రం. ఓ
తండ్రి యేసయ్య, ఓ తండ్రి మరి వివాహం జరిగిన వద్ద నుండి మరి నాయన చివరు ఇందు వరకు కూడా మీ హస్తాల్లో జరిగించండి. వాతావరణం మీ ఆధీనంలో పెట్టుకోండి ప్రభు. స్తోత్రం. ప్రతిదీ క్రమంగాను మర్యాదగా జరుగుటకు సహాయం చేసి మీ ఆత్మ ద్వారా జరిపించి మహిమ పొందమని, ఓ తండ్రి ఏమైనా తప్పుదములు ఉన్నట్టయితే క్షమించి ఈ కార్యమును ఘనముగా జరిగించి మహిమ పొందమని అతి త్వరలో రానని యేసునామమున బట్టి మిక్కిలి బతిమాలి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. దినమని ప్రత్యేకంగా నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా ఇప్పటివరకు నీ బిడ్డలు ప్రియ బిడ్డలు ప్రార్థన చేసినా తండ్రి స్తోత్రం చేయబోతున్న ప్రార్థన వారికి సహాయం చేయండి ప్రభువా. చేయముగా ప్రభువానికి స్తోత్రాలు. పెండ్లి కుమారుడు కుటుంబం తరపున తండ్రి మన ప్రధానము తీసుకుని వెళ్ళబోతుండగా పెళ్లి కుమార్తె ఇంటికి ప్రభువా మీరు తోడుగా కూడా సహాయం చేయండి. ప్రధానము ఆ వస్తువులు ఆ యొక్క తండ్రి మరి వస్త్రములన్నీ కూడా మీరు పరిశుద్ధపరచు పవిత్రపరచని ప్రభువానికి స్తోత్రాలు. పెళ్లి కుమార్తెకి సమర్పించేట్టుగా ప్రభువానికి స్తోత్రం. అక్కడ కూడా అక్కడ జరిగే ప్రతి కార్యములు కూడా నీవు తోడుగా ఉండి ఆశీర్వాదం మీరు సహాయం చేయండి. బంధువులు స్నేహితుల మధ్యలో తండ్రి అందరూ కూడా కానీ మన గృహానికి బయలుదేరి వెళ్తుంటగా వెళ్తున్న ప్రతి వాహనం కంచివేయండి. తండ్రి వారి గృహం చేరేంత వరకు నైనా అక్కడ ప్రధాన కార్యక్రమం అయిన వెంటనే ప్రభువా మరలా పండ్లి మండపానికి నేను బయలుదేరి వెళ్ళడానికి కూడా నేను సహాయం చేయండి. బ్రహ్మానికి స్తోత్రాలు. మరి అక్కడ పెళ్లి కుమార్తెను తండ్రి ఆయన చేర్చిన తరువాత మరలా తిరిగి నేను పెళ్లి కుమారుడు కూడా పెళ్లి మండపం చేరేంత వరకు తండ్రి నీ గృహాన్ని కాపుదల ఉంచి ప్రభువా మరి 10 గంటలకు ప్రారంభమయ్యే వివాహ కార్యక్రమాలు కూడా చేతులకు అప్పగించుకున్నాం తండ్రి. నడిపిస్తున్న దైవ సేవకులు మీరు స్వాధీనపరచుకోండి ప్రభువా. అయ్యా నీ ఆధ్వర్యంలో ఘనముగా పరిశుద్ధ వివాహం తండ్రి అయ్యా ఆశీర్వాదకరంగా మంగళకరంగా జరగబడినట్లు మీరే సహాయం చేసి ఆదరించి ఎంతవరకు మీరే అధ్యక్ష వచ్చి నడిపించి సహాయం చేసి ఎంతో ప్రేమతో వచ్చిన బంధువులు స్నేహితులు సంగతులు బట్టి ప్రార్థన చేస్తున్న వాళ్ళు కూడా ప్రత్యేక దీవించు. ప్రత్యేకంగా ఆయనదిగో తండ్రి నాయన రక్త సంబంధికులు ప్రభు సహోదరి సహోదరులందరూ కూడా మెయిన్ల నుంచి వచ్చి ఉన్నారు తండ్రి. ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి. వారిని కూడా ప్రత్యేక దీవించి ఆయుర్వేదికలు వారికి అనుగ్రహించి సహాయం చేయండి ప్రభా. నీ కొందరు ప్రత్యేకంగా మరి ఈ సమయం మీ సమయం తండ్రి నీ బిడ్డను తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ వందనాలు తండ్రి. దీవించి ఆశ్రయించి మహిమ పొందండి. తల్లిదండ్రులు దీవించు, పెళ్లి కుమార్తె దీవించు, పెళ్లి కుమార్తెను దీవించు, వారి తల్లిదండ్రులు కూడా దీవించు ప్రభా. ఈ యొక్క ప్రధాన కార్యక్రమాలన్నింటిలో కూడా నీవే తోడుగా ఉండి నేను మనకి మహిమ తెచ్చుకునే శక్తి కలిగిన యేసు క్రీస్తు నామమున వేడుకొని పొంది నాము తండ్రి. యేసు రక్తమే యేసు నామమున హల్లెలూయా హల్లెలూయా.